హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు ఎప్పుడు చేసినా పైన క్రిస్పీగా క్రంచీగా లోపల జ్యూసీగా రావాలంటే నేను చెప్పబోయే చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం చేసేవారి కోసం, బిగినర్స్ కోసం ఈజీగా అర్థమయ్యేలా ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. పూర్ణం బూరెలు చేయడం కోసం ముందు రోజు రాత్రి ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళను వేస్తే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3-4 సార్లు నీళ్ళను మార్చుకుంటూ పప్పును బియ్యాన్ని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ వాటర్ను బౌల్ నిండా పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు బూరెలు చేయడానికి నైట్ ప్రాసెస్, లేదంటే ఒక 6-7 గంటల పాటు పప్పును బియ్యాన్ని నానబెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పప్పులోని వాటర్ను పూర్తిగా వంపేసి పప్పును బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని ఫ్రెష్ వాటర్ను పోసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉండేటట్టు చూసుకోండి. మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ లిక్విడ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. ఈలోపు మనం స్టఫింగ్ కోసం పూర్ణం ప్రిపేర్ చేసుకుందాము. ఒక కుక్కర్ని తీసుకొని దీంట్లోకి 1 గ్లాస్ నిండా శనగపప్పు తీసుకుంటున్నాను. నేను తీసుకున్న శనగపప్పు అప్రాక్సిమేట్లీ 1/2 kg వరకు ఉంటుంది. 2 సార్లు శుభ్రంగా కడిగేసి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ లీడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో కూడా నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేశాను. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లీడ్ తీసి పప్పును చెక్ చేయండి. పప్పు అనేది ఇలా పలుకుగా ఉడికించుకుంటే చక్కెర ఎక్కువగా పడుతుంది, భక్షాలు అనేది స్వీట్గా వస్తాయి. కాబట్టి ఇలా పలుకుగానే ఉడికించుకోవాలి. పూర్ణం అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. పప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ పప్పును అందులోకి వేసేయండి. ఇలా అరగంట పాటు వదిలేస్తే పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనము షుగర్ గ్రైండ్ చేసుకోవడం కోసం పెద్ద మిక్సీ జార్ని తీసుకొని ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ మీద 1/2 గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక 7-8 ఇలాచీలు వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనము అరగంట పాటు అలా వదిలేసిన పప్పు ఉంది కదా, అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లోకి వచ్చేస్తుంది. ఇలా కింద బౌల్లోకి వచ్చిన ఈ వాటర్ తోటేనండి ఉగాది రోజు కట్టుచారు ప్రిపేర్ చేస్తాము. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇప్పుడు షుగర్ పట్టిన మిక్సీ జార్లోకే కొద్దిగా పప్పును వేసుకుంటూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో సగం వరకు వేసి గ్రైండ్ చేయడం వలన పప్పులో పలుకులు బద్దలు లేకుండా స్మూత్ పౌడర్గా వస్తుంది. కాబట్టి హాఫ్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇలా పప్పు పర్ఫెక్ట్ పౌడర్లా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ను ఈ విధంగా కొద్దిగా యాడ్ చేస్తూ పూర్ణంలా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా షుగర్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే పూర్ణం అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే మిగతా పప్పును, మిగతా షుగర్ పౌడర్ను బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా పూర్ణం అనేది వచ్చేసింది. ఇలా పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే పోలేలు అనేది ఎలా అంటే అలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ పోలేలు కరెక్ట్గా రావాలంటే పూర్ణం కరెక్ట్గా ఉండాలి. అయితే పూర్ణాన్ని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే పోలేలకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ బూరెలకు మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండకుండా పూర్ణం అనేది కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది. అలానే 2 రకాలుగా చేసుకోవడం పండుగ రోజు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒకే పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకొని మనము ఫస్ట్ చూపించిన కన్సిస్టెన్సీ పూర్ణమేమో పోలేలకు పెట్టుకోండి. దాంట్లో నుంచి కొంచెం పూర్ణాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా కొంచెం గట్టిగా ఉంటే బూరెలు లోపల జ్యూసీగా రాదు. కాబట్టి మనం తీసుకున్న ఈ పూర్ణంలోకి వేడివేడి పాలను ఒక 2-3 టేబుల్ స్పూన్లను వేసుకొని పూర్ణంలో పూర్తిగా పాలు కలిసేలా కలపండి. ఇలా చేయడం వలన బూరెలు తినేటప్పుడు లోపల జ్యూసీగా మరింత అద్భుతమైన రుచితో ఉంటాయి. అయితే మీరు కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే మాత్రం పోలేలకే వాడుకోవాలి. మనం ఫస్ట్ చూపించిన కన్సిస్టెన్సీ చూడండి. ఇలా కొంచెం జ్యూసీగా తడుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కలిపేయండి. ఇలా నెయ్యిని వేయడం వలన బూరెలు చాలా బాగుంటాయి. చేతులకు కొంచెం నెయ్యిని రాసుకుంటూ చిన్న బాల్స్లా చేసుకొని ఇలా ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోండి. అలా అయితే మనకు పిండిలో వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 5-6 చేసుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వ, చిటికెడంత ఉప్పు, పైన చప్పగా ఉండకుండా 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసి పిండిలో ఒక 2-3 మినిట్స్ అయినా ఇలా చక్కగా బీట్ చేస్తే పిండి అనేది ఫ్లఫీగా అయ్యి బూరెలు చాలా క్రంచీగా వస్తాయి. మీరు మిక్సీలో చేస్తే ఇలా చేసుకోవాలి. అదే వెట్ గ్రైండర్లో చేస్తే ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక్కొక్క పూర్ణం బాల్ను పిండిలో డిప్ చేస్తూ ఇలా వేసేసుకోండి.
స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పూర్ణం బాల్స్ వేసేటప్పుడు మాత్రం మంటను సిమ్లో పెట్టుకోండి. ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి కలర్లోకి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. ఇలా మీకు చేతితో వేయడం రాకపోతే ఇలా స్పూన్తో కూడా మనము పిండిలో డిప్ చేస్తూ వేసేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ ఎలా కన్వీనియంట్ ఉంటే అలా వేసేసుకోండి. చూసారు కదండి, అస్సలు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా గుండ్రంగా తోకలు అలాంటివి ఏమీ రాకుండా పూర్ణం బాల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ ఉగాది పండగకి ట్రై చేయండి. పైన క్రిస్పీగా క్రంచీగా లోపల పూర్ణం అనేది జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ పండగకి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఉగాది స్పెషల్ బొబ్బట్ల రెసిపీ కూడా షేర్ చేశానండి. వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.